ఏంటి మధు, ఏంటి నువ్వనేది? అవునండి, ఎవరైనా తన దగ్గర పేడ కొట్టారనొస్తే హైకోటిక అలా అరుస్తుంది. అమ్మో, చూసేసిందంటావా? ఏమో అక్క. ఏది చుట్టుపక్కల ఎవరు లేరుగా? కరెక్టే అత్తయ్య గారు, ఈ దుప్పటి కింద లేకపోవచ్చు. ఇక్కడేం చేస్తున్నారే? అది మిమ్మల్ని దోమలు కుడుతున్నాయేమోనని ఆ దుప్పటి ఇద్దామని వచ్చాం అత్తయ్య గారు. నిజమా? అవును అత్తయ్య గారు, ఇందాక వందలు వేసింది నేను కాదు, ఆ ప్లాన్ ఇచ్చింది లతక్క అస్సలు కాదు అత్తయ్య గారు. అర్థమైంది, అర్థమైంది, పూర్తిగా అర్థమైంది. ఏమని అత్తయ్య గారు? మీ పేడ ఫేసులు వచ్చింది పేడ కోసమని. నన్నే మోసం చేయాలని చూస్తారా? రా రా నువ్వు ఇట్రా. రా, 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 రా. వెళ్ళు. ఏదో జన్మ నా పెళ్ళానికి కూడా ఇలా తినిపించలేదు కదే. కాబోయే పెళ్ళానికి తినిపిస్తున్నావు కదా సుబ్బు. ఛీ, ఈ పిసినాడి దాని దగ్గర పనిచేయటం అంత బుద్ధి తక్కువ పని ఇంకోటి ఏం లేదు. మా మమ్మీనేమనుకు, నీలాంటి కుర్రాన్ని ఎతికి పెట్టిన దేవత ఆవిడ. అదిగో మా మమ్మీ వస్తుంది చూడు. సూట్ కేసుతో వస్తుందంటే నీ అన్లోడ్ కోసం అయి ఉంటుంది. పందిలాగా తిన్నావుగా, 10 కిలోల పేడై. నేను పొందినేంట్రా గాడిద మొహవాడ. చిచి, నేను కూడా మనిషిలా ఫీల్ అయిపోతున్నానేంటి? నన్ను నేనే తిట్టుకుంటున్నాను. ఏరా, తిండి బాగా పెట్టావా? పెట్టానమ్మా. మొత్తం దానికి పెట్టావా, నువ్వేమన్నా తిన్నావా? చచ్చా, నా డార్లింగ్ అలాంటోడు కాదు మమ్మీ. నేనెందుకు తింటానమ్మా? నేనేమన్నా గాడిదనా? కాదు, మనుషుల్లో గాడిదవి, నేను గాడిదలో మనిషిని. అందుకే మన పేరు అదిరింది. సరే సర్లే, ఇక్కడికి ఎవ్వరూ రాకుండా చూడు. అమ్మాయి కోటిక, అమ్మాయి కోటిక, కొంచెం పేడయ్యమ్మా. ఒక ముద్ద అన్నం ఉంటే వెయ్యండమ్మా అని ముష్టోడు అడిగినట్టు అడుగుతుంది చూడు, అసహ్యంగా. ఛీ, నీ కక్కుర్తిని కాకులు పీకు తినా. నాకు అన్న తల్లి కదూ, వెయ్యమ్మా. ఒక్క ముద్దమ్మా, నా బంగారు తల్లి కదూ, ఒకే ఒక ముద్ద వెయ్యమ్మా. నీకు చూడీదార్ కుట్టిస్తానమ్మా. చుడిదార్ మా అమ్మ కూడా వేసుకోదు, మనకు ఓన్లీ మిడీస్ లేదంటే జీన్స్. నా చుట్టూ తల్లి కదూ, వెయ్యమ్మా. అమ్మగారు, మీ ఐకోటిక్క మామూలుగా పేడ వేయదండి. మరెలా వేస్తుందిరా? దానికి నచ్చిన వాళ్ళు వీపైన అలా రుద్దితే వెంటనే వేసేస్తుందమ్మా. అలాగని ఎవరు చెప్పారా? ఆ మధుమతి వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నానమ్మా. ఏ దొంగ, నీ ప్లాన్ నాకు అర్థమైందిలే. ఈ వంకతో నన్ను టచ్ చేయాలని ప్లాన్ వేసావు కదూ. అలాగా? అయితే నా ఐకో టిక్కాకి నేనంటే చాలా ఇష్టం రా. నేను అలా చెయ్యి వేశానంటే అలా బుడబడా అని పాడవేసేస్తుందిరా. ముందు మీరే వేయండి. ఏంటది? చెయ్యమ్మా. ఇప్పుడే వేస్తాన్రా, చూసుకో. అమ్మా ఐకో టిక్కా, ఐకో టిక్కా, నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో ఈ రోజు తోలిపోవాలమ్మా. నేను అలా చెయ్యి వెయ్యగానే అలా 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 పాడేసేయాలి. సారీ మమ్మీ, నువ్వు నా గుడ్ బీని బండోడు అని అన్నావు కాబట్టి నేను ఫీల్ అయ్యాను, అందుకే నేను వెయ్యను. అమ్మా
భలే వేసింది భలే వేసింది నీ కళ్ళల్లో ఈ ఆనందం చూడడం కోసమే కొట్టాను సుబ్బు. భలే వేసింది భలే వేసింది. ఏంట్రా అమ్మో అమ్మాయి కొట్టిక అల్లతున్నావేంటమ్మా? మీరంటే ఇష్టం లేనట్టుందమ్మా. అవునండి, నచ్చిన వాళ్ళు చేయి వేస్తే అలాగే తంతుందండి. ఆహా, అయితే నా ఇద్దరు కోడల్ని పిలుస్తానమ్మా. ఏ లతా శిరీష, ఒసే లతా శిరీష రండి. ఆ, ఈ ఐకోటిక పేడ వెయ్యాలంటే దానికి నచ్చిన వాళ్ళు దాని వీపు మీద చేయి వేసి ఇలా రుద్దాలంటే అలా రుద్దితే వెంటనే పేడ వేసేస్తుందంట. అలాగా? అయితే నేను రుద్దుతాను అత్తయ్య గారు. ఆహా, అలాగే రుద్దవే. కానీ అత్తయ్య గారు, అది పేడ వేస్తే దాంట్లో వాట ఇవ్వాలి నాకు. ఆ, ఇది వేసాక చూద్దాంలేవే, ముందు నువ్వు రుద్దు. అలాగే. ఐకోటిక ఐకోటిక అమ్మా వెయ్యమ్మా. ఐకోటిక అమ్మా వెయ్యమ్మా. అయ్యయ్యో. చచ్చాను. లేగు 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 లేగు. లేగు. ఒసే శిరీష, నువ్వు వెళ్ళి చెయ్యి వేయవే. చెయ్యి వేయమంది నా మీద కాదే, ఇదిగా ఈ గాడిద మీద. రెండింటికి పెద్ద తేడా తెలియదులేండి. సరే వెళ్ళు, వెళ్ళు. షోయ్. అయ్యో, ఏం చేస్తున్నావక్క? కాలేస్తున్నావేంటి? బొక్కదానికి బలుపు ఎక్కువ. ఇందాక లతక్క చెయ్యేస్తే కాలుతో తన్నింది కదా, అదే నేను కాలు వేస్తే చేత్తో తన్నలేదు కదా. ఎందుకంటే దానికి చేతులు లేవు కదా. అబ్బబ్బబ్బబ్బా, నీకెన్ని తెలివితేటలక్క. థ్యాంక్ యూ మధు. ఏయ్ చాలే, చెయ్యి వెయ్యవే. హైకోటిక అమ్మా వెయ్యమ్మా, పేడ వెయ్యమ్మా. హైకోటిక అమ్మా వెయ్యమ్మా, వెయ్యమ్మా వెయ్యి. పేడ వెయ్యమ్మా, నీకు నెక్లెస్ ఇస్తాను. తింకడతాను కాబోయే వాడి ముందు నన్ను కాలితో తన్నపోతావా? నిన్ను మామూలుగా తన్ను నేను. అయ్యో దేవుడా. అయ్యో లేవే, లే. ఛీ. అరే భలే వేసింది కదా అత్తయ్య గారు. శిరీష కంటే భలే ఇష్టం అనుకుంటా. చాలే, వీళ్ళ సంగతి వదిలే గాని నువ్వు వచ్చి చెయ్యేసి పేడ వేయమని చెప్పు. ఆ, వేస్తాను. అందులో సగం ఇస్తారా? హా? ముందు చెయ్యి వెయ్యి, ఆ తర్వాత ఆలోచిస్తాను. సరే చూడండి. రా. హ్మ్. ఆ. అమ్మా హైకుటిగా పేడయ్యమ్మా. వెయ్యమ్మ బుజ్జి, వెయ్యమ్మా. బాల్లో వేసింది కదూ, చూసావా? దానికి నువ్వన్నా కూడా ఇష్టం లేదు. సారీ మేడం, మామూలుగా అయితే మీ మాట వినగానే వేయాలి, కానీ మనం లవ్ లో పడ్డాం. వాడి కోసం మిమ్మల్ని డిసప్పాయింట్ చేయాల్సి వచ్చింది. సారీ. అసలు ఏమైంది హైకోటికాకి? అమ్మగారు, ఒకసారి నన్ను కూడా చేయి వేసి చూడమంటారా? ఏరా, ముచ్చట పడి తెచ్చుకున్న మధుకే వేయలేదు, 30 లక్షలు పెట్టి కొనుక్కున్న నాకే వేయలేదు. నీకేమేస్తుందిరా? ఒకసారి ట్రై చేయనివ్వండి, దాంట్లో తప్పే ఉంది. సుబ్బా నువ్వే. ఎంత హుషారో. థ్యాంక్స్ అమ్మా.
అమ్మ బంగారం ఐకోటిక వెయ్యమ్మా. ఏంటి ముళ్ళంతా ఎలాగో అయిపోయింది. ఫస్ట్ టచ్ కదా, ఇలాగే ఉంటుందేమో. వెయ్యమ్మా. వేస్తావు నాకు తెలుసు. ఏయ్ బంగారం. అమ్మో, గుండెలో ఇలా కొట్టుకుంటుందేంటి? బహుశా లవ్ అంటే ఇదేనేమో. ఒక్క ముద్దే బంగారం. నువ్వు అడిగితే ఒక్కటేంటి సుబ్బా, 2 వేస్తా. మేమింతమంది అడిగినా ఒక్క ముద్ద కూడా వేయలేదు. నువ్వు అడగగానే 2 ముద్దలేసింది. మరి సుబ్బా చెయ్యంటే ఏమనుకున్నావమ్మా? పోనీలేరా, ఈ పూటకి ఇదే చాలు. పదండి, పదండి, పదండి. అవునే, నేను అడగగానే అలా ఎలా వేసావే? నేనంటే నీకు అంత ఇష్టమా? అయ్యో, ఎత్తరా, ఫోన్ ఎత్తు. హలో హలో, అనసూయ స్పీకింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. వాట్ యు వాంట్ మ్యామ్? అయ్యో, ఐ టుక్ ఐకోటిన్. టేక్ మై ఐకోటిన్, గివ్ మీ అమౌంట్ రూపీ వెన్ ఐ మీట్. ఓకే, ఐ గాట్ యువర్ పాయింట్. బట్ మేము ఇండియాలో లేము. ఇండియాలో లేవా? ఎక్కడ చచ్చావరా పండు కోతి? పండుకోతి అనగానేమి? అది అంటే అది బిజినెస్ మ్యాన్. ఐ సీ. అయితే మీరు మాకంటే పెద్ద పండుకోతి. సచ్చినోడా. ట్రాన్స్లేట్ చేసి మరీ తిట్టించుకోవాల్సి వచ్చింది. సరే, వెన్ యూ కమ్ హియర్. Within 1 week we will be there. 1 week back దేరా? అంటే అప్పటిదాకా ఈ పేడ నేనేం చెయ్యాలిరా కోతి? Oh, పండుకోతి. Okay, కోతి bye. Meet again next week. కర్మ. అయ్యో, ఎంత కష్టపడి పేడ సంపాదిస్తే ఈ 1 week తర్వాత వచ్చి కొంటాడంట. అప్పటిదాకా ఈ పేడని ఏం చెయ్యాలి? ఏదో ఒకటి చేసి జాగ్రత్తగా దాయాలి. అమ్మయ్యా, ఇగో నువ్వు ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకో. నేను వెళ్ళి ఏసీ రూమ్ నీకు సెట్ చేసి వస్తాను. ఏంటబ్బా, ఈ పెట్టి ఎంత జాగ్రత్తగా ఇక్కడ పెట్టిపోయింది? ఇందులో ఏముంది ఇంతకీ? రాను దీనికి పిచ్చినారి పిచ్చితనం ముదిరిపోతోంది. అందుకే ఈ పేడ పెట్టిలో పెట్టి తెచ్చుకుంది. దీన్ని ఎలాగా వదిలేస్తే అమ్మో, రేపు అన్నం బదులు ఇదే పెడుతుంది. అయ్యో మామయ్య గారు. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య అత్తయ్య గారు, గారు, అత్తయ్య గారు. అత్తయ్య గారు ఇటే వచ్చారే, ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడే కదా, ఎక్కడికి వెళ్ళారో ఏంటో. అక్క, పేడ పెట్టె దాచడానికి వెళ్ళుంటుందక్క. నీ మొహం, ఇక్కడేదో పెట్టుంది చూడు. ఈ సబ్బు పెట్టి ఇక్కడెవరు పెట్టారు? ఓపెన్ చెక్క. అక్క, చాక్లెట్లు. చెరొకటి తినేద్దామా?
ఎవరు పెట్టారో ఎందుకు పెట్టారో ఏమీ తెలియకుండా తినడం బాగోదే. అయితే నా చాక్లెట్ నేను తినేస్తానక్క. సర్లే చెరొకటి తిందామే. తినండి అక్కలు తినండి. మీకెలా ఫిట్టింగ్ పెట్టాలో నాకు బాగా తెలుసుగా, చెప్తా. అబ్బబ్బబ్బబ్బా ఏ ఉందే, తింటే ఇలాంటి చాక్లెటే తినాలి. అవునక్క. అవును, దీని పేరేంటక్క? PADA పాడా. అక్క అది పాడ కాదక్క, అది పేడా. ఛీ, నీ బొందా. ఇది పాడా పాడా. నీ బొంద. నిన్ను కొడతా. ఏయ్, ఏంటి అక్కడ? అత్తయ్య గారు వస్తున్నారు. దీన్ని, విసిరి విసిరి. ఏయ్, జరగండి. అబ్బబ్బబ్బబ్బ. అయ్యో, ఇక్కడ నా పెట్టేదే. పెట్టే అంటే ఏం పెట్టే అత్తయ్య గారు? ఇక్కడ పెట్టేసి వెళ్ళానే, మీరేమైనా చూసారా? అంటే ఆ పెట్టెలో పేడుంది కదా. అవునవునవునవును. మేము చూడలేదు అత్తయ్య గారు. పెట్టె బయట పడే లేదత్తయ్య గారు. ఏంటి? అంటే పేడ తీసుకుని పెట్టె బయట పడేసాం అని మీరు అనుకుంటారేమోనని. అలాంటిదేమీ లేదు అని చెప్తోంది. అబద్ధం అండి. ఆ పెట్టె తీయడం నా కళ్ళారా చూశానండి. వీళ్ళు తీసారా? అవునండి. కావాలంటే 4 పీకండి, నిజం వాళ్ళు చెప్తారండి. వద్దత్తయ్య గారు. వద్దు అత్తయ్య గారు, ఆ పెట్టి మేమే తీసాం. వెధవ పెట్టే, ఎవరికి కావాలి అది? అందులో పేడేం చేశారే? ఇద్దరు కలిసి తినేసాం అత్తయ్య గారు. పేడ తినేసారా? అవును అత్తయ్య గారు. దాన్ని చూడగానే నోరు ఊరిపోయింది. దాంతో ఇద్దరు కలిసి తినేసాం. ఓసి పాపిస్తోళ్ళారా! అయ్యో, ఇద్దరు పేడ తినడం ఏంటే? తప్పేంటి అత్తయ్య గారు? ఆ పేడ ఎంత టేస్టీగా ఉందో తెలుసా? మీరు కొంచెం తినుంటే మొత్తం నాకే కావాలి అనేవాళ్ళు. ఏయ్, చిన్నోర్మయ్యండి. గాడిద పేడ టేస్టీగా ఉండడం ఏంటే? గాడిద మొహాలారా! గాడిద పేడ. మరి ఆ పెట్టెలో ఉన్నది అదే కదా? మేము తిన్నది గాడి పేడ కాదు అత్తయ్య గారు, చాక్లెట్ అత్తయ్య గారు. దాని పేరు పేడ. ఆపతో, నా పేడ నొక్కేసి మిస్సెస్ అనసూయ, నొక్కింది నీ పేడ కాదు, ఆ గాడిద పేడ. అదే నా గాడిద పేడ నొక్కేసి వెధవనాటకాలు ఆడుతున్నారా? ఒసేయ్, మర్యాదగా నా పేడ సారీ నా గాడిద పేడ ఎక్కడుందో చెప్పాలి. అయ్యో, నిజంగా మాకు తెలియదని చెప్తున్నాం కదా అత్తయ్య గారు. అంటే ఏంటి? అత్తయ్య గారు చేత కాని వాళ్ళు, చేయలేని వాళ్ళు, దద్దమ్మ చెవట అనుకుంటున్నారా? ఏయ్, ఉండు. వాళ్ళు ఏమీ అనలేదుగా. అయ్యో, వాళ్ళ ఫీలింగ్ అదే అత్తయ్య గారు. వీళ్ళు ఇలా అడిగితే చెప్పరు, మీ స్టైల్లో అడగండి. అడుగుతాను కరెక్టే. ఒసేయ్, మర్యాదగా చెప్పండి, ఎక్కడ నా ఐకోటికా పేడ? అయ్యో, నిజంగా మాకు తెలియదు. ఏయ్, తెలీదని చెప్తున్నారా? కొట్టిక పేడ ఎక్కడ? ఎందుకే కోడలు అలా కొడుతున్నావు? నా పెట్టెలో పేడ కోసం. ఆ పేడ తీసింది నేనే. మీరా? ఆ, ఏం చేశారు నా అబ్బా, పేడని? వాసన వస్తుంటాను బయట పారేసా. నా పేడ వాసన వస్తుందా? మిమ్మల్ని! అయ్యయ్యయ్యయ్యో! సమయానికి చూశాను కాబట్టి సరిపోయింది. లేదంటే నా బంగారు పేడ ఏమయ్యేదో. మీకసలు జాలి, దయ, కరుణ లాంటివి ఏమీ లేవా? చాటి పేడతో ఇలాగైనా ప్రవర్తించేది?
ఏంటి పేడ పేడ కూడా ఫీల్ అవుతుందా? హా? హ, మీ కళ్ళతో కాదండి, నా కళ్ళతో చూడండి, అర్థమవుతుంది. ఆ, నువ్వు రామో చిట్టి, ఈ మనుషులకి దూరంగా నిన్ను దాచిపెడతాను. అత్తయ్య గారు మాకు కొంచెం ప్యాడ్ ఇవ్వరా? హా? ఆవగింజంత కూడా ఇవ్వను. ఆ డబ్బులు ఇచ్చినా కూడా ఇవ్వరా? డబ్బులా? ఆ, అంటే అది ఆయుర్వేదం మందుల్లో వాడేది కదా. అయితే అంటే దాని మొహానికి రాసుకుంటే గ్లామర్ పెరుగుతుంది, అదే బంగారానికి రాసుకుంటే దగ్గ మెరుస్తుంది.